చెక్క, యాలకులు, లవంగాలు, అల్లం, చిన్నులపాయ, కొబ్బరి, ధనియాలు 2 స్పూన్లు, ఉల్లిపాయ, టమోటా బాగా మిక్స్ చేసేసుకోవాలి. గ్రైండ్ పట్టుకొని మెత్తంగా. ఇప్పుడు చికెన్లో కలిపేసుకుందాం మనం. చూడండి, మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకుందాము. చూడండి, బాగా మిక్స్ చేసేసుకుందాం చికెను. స్టవ్ మీద పెట్టి మూత పెట్టేద్దాం 10 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం మళ్ళీ తీసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యూటిఫుల్ డిషెస్. ఈరోజు మనం చేయబోతున్నాం చికెన్ ఫ్రై. ఇది చూడండి, ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా చికెన్, మసాలాలు అవన్నీ కలిపేసి దీన్ని ఫ్రై చేసుకుందాం. దీనికి కావాల్సినవి చెప్తాను. టమోటా 1, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పౌడర్, ఉప్పు, నూనె. త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్, 2 యాలకులు, చెక్క, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి దండి, మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకుందాం. చూడండి, బాగా ఫ్రై అయింది కదా. సాల్ట్ సరిపడా వేసుకోవచ్చు. గరం మసాలా, కారం, చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మనకి. వేడివేడిగా నిమ్మకాయ, ఆనియన్, టమాటా గార్నిష్కి.